పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు గృహ నిర్మాణానికి 5 లక్షల మంజూరు చేయాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. కాకినాడ అచ్యుతాపురం వార్డు సచివాలయం వద్ద ఇళ్ల స్థలాల మంజూరుపై ధర్నా నిర్వహించారు. జన చైతన్య లేఅవుట్ ప్రాంతానికి చెందిన పేదలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. ధర్నా అనంతరం సిపిఐ నాయకులు తోకల ప్రసాద్, కామిరెడ్డి, బోడకొండ ఆధ్వర్యంలో సచివాలయం అడ్మిన్ కు అందజేశారు. ఈ సందర్భంగా తోకల ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో పేదలకు ఇచ్చిన హామీని తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ధర్నా కార్యక్రమం నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో గురుదేవ్, పైడయ్య, నరసయ్య, వెంకటేష్, అన్నపూర్ణ, గౌరీ, దుర్గా, లక్ష్మి, ములుగు సత్యవతి, సుభద్ర తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర భూమికి 3 సెంట్ల ఇళ్ల స్థలాలు పెంచి మంజూరు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మేము కోరుతా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వం పట్టణాల్లో అయితే మీకు సెంటు భూమి ఇచ్చింది, అక్కడ 2 సెంట్ల భూమిని కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. హౌసింగ్ లోన్లు 1,80,000 రూపాయలు మాత్రమే కేటాయించింది. ఈ 1,80,000 వల్ల కనీసం పునాదులు కాదు కదా, ఇంటి నిర్మాణం కూడా చేపట్టలేని పరిస్థితి వచ్చింది. అందుకనే ఈ ప్రభుత్వం 5 లక్షల రూపాయల లోన్లు మంజూరు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో కన్నా మా ప్రభుత్వంలో అధికారంలో రాగానే మేము పెంచి మంజూరు చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చింది. ఆ వాగ్దానాన్ని తక్షణమే అమలు చేసి నిరుపేద కుటుంబాలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పేసి కోరుతున్నాం. మరి ముఖ్యంగా జనచేతన లేఅవుట్లో 35-45 సంవత్సరాల నుంచి పాకలు వేసుకుని నివాసం ఉంటున్న భవన నిర్మాణ కార్మికులు నిరుపేదలకి మొదటి ప్రాధాన్యత కల్పించి వాళ్ళకు మొదటిగా ఇళ్ల పట్టాలు పెంచి మంజూరు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తా ఉన్నాం.